బిగ్ బాస్ సీజన్ 8 లో మొదటి ఎలిమినేషన్ పూర్తయింది. ఇక మొదటి వారం ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన బేబక్క బిగ్ బాస్ ఆనవాయితీ ప్రకారం బిగ్ బాస్ బస్ లో పాల్గొంది. ఇక ఎలిమినేట్ అయి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన బేబక్క కాస్త ఎమోషనల్ అయి నాగార్జున గారి ముందే ఏడ్చేసింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ బస్ లోకి ఎంట్రీ ఇస్తూ తన కామెడీని బయటపెట్టేసింది బేబక్క. ఇక బిగ్ బాస్ బస్ హోస్ట్ అర్జున్ తో కలిసి కామెడీగా కరాటే చేసుకుంటూ ఎంట్రీ ఇస్తుంది బేబక్క. ఇక ఆ తర్వాత అర్జున్ మాట్లాడుతూ వెల్కమ్ బేబక్క అంటూ, అక్క నాకు కూడా కరాటే నేర్పిస్తావా అంటూ మాట్లాడతాడు అర్జున్. ఈ ఎలిమినేషన్ నీకు ఎలా అనిపిస్తుంది అండ్ 1 వీక్ బిగ్ బాస్ జర్నీ ఎలా ఉంది అంటూ అడుగుతాడు అర్జున్. ఇక దానికి సమాధానం చెప్తూ బేబక్క, నేను వేరే ఏ కారణాల వల్ల ఎలిమినేట్ అయినా అంతగా బాధపడేదాన్ని కాదు, కానీ కేవలం వంట సరిగ్గా చేయలేదని, టైంకి వండలేదని, ఇంకా కొంతమంది అయితే పప్పు మాడిపోయిందని, గుడ్డు పోయిందని, ఆమ్లెట్ వేసుకుని ఇవ్వలేదని, ఇలా చాలా సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేయడం వల్ల, అదే సిల్లీ రీజన్స్ వల్ల నేను ఎలిమినేట్ అయ్యి బయటికి రావడం అనేది నాకు చాలా బాధగా ఉందంటూ అర్జున్ ముందు ఎమోషనల్ గా ఎడ్చేసింది బేబక్క. ఆ తర్వాత అర్జున్ హౌస్ మేట్స్ లో ఉన్న 13 మంది ఫోటోలను ఓ ఫ్రేమ్ లో పెట్టి వాళ్ళ గురించి మీ అభిప్రాయం చెప్పండి అక్క అంటూ 2 రకాల కథలను తీసుకొస్తాడు. ఇక వీరిలో ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ, ముందుగా నాతో అన్ని విషయాల్లో బాగా ఉంది భాష ఏది మనసులో దాచుకోడు, ఎక్కడ ఎవరిని బాధ పెట్టాలని చూడు అంటూ భాష గురించి మాట్లాడుతుంది బేబక్క. ఇక ఆ తర్వాత నిఖిల్ సీత గురించి మాట్లాడుతూ, వీరిద్దరు పైకి ఒకలా లోపల మరొకలా ఉంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు, నిఖిల్ అయితే మరీ ఎక్కువ అంటూ నిఖిల్ పై ఉన్న కోపానంతా ఆ కత్తులు గుచ్చుతూ చూపిస్తుంది బేబక్క. ఇక ఆ తర్వాత నబీల్ గురించి మాట్లాడుతూ, పాపం నబీల్ ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తున్నాడు, అందరూ నా మంచిగా చెప్తున్నారు అనుకుంటున్నాడు, మొదటి రోజు నాతో ఆమ్లెట్ వేసుకుంటానని చెప్పి నాతో గొడవ పడ్డాడు, కానీ అది తను సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదని, తనని వెనక ఉండి సీత రెచ్చగొట్టడం వల్లే నబీల్ అలా చేశాడు తప్ప నబీల్ అలాంటి వాడు కాదంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత యష్మి క్లాన్ గురించి మాట్లాడుతూ, క్లాన్ లో ఉన్న అందరి ఫొటోస్ పై కత్తులు గుచ్చుతూ, వీరందరికీ గెలిచామన్న గర్వం కనిపించింది, అది ఉంటే మనిషి ఎప్పటికైనా పతనం అవుతాడంటూ చెప్పుకొచ్చింది. ఇక మొత్తంగా బేబక్క ఎలిమినేషన్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.